హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ చార్ట్ని మనం వాచ్ చేస్తున్నాం అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాదు ఈరోజు మనకి. సో ఈరోజు మార్కెట్లో మనకు క్రియేట్ అయిన మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం క్రియేట్ అయిన లెవెల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా. సో రెసిస్టెన్స్ ఈ ఏరియాలో ఉంది, సపోర్ట్ ఈ ఏరియాలో ఉంది, పివోట్ పాయింట్ అండ్ నో ట్రేడింగ్ జోన్స్. సో ఇవి రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, సో ఈరోజు మనము మార్కెట్లో జరిగిన ఓపెనింగ్ని బేస్ చేసుకొని చూడగలిగినట్లయితే ఈరోజు మనము సిఈ ట్రేడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఓకేనా, సిఈ ట్రేడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో సిఈ ట్రేడ్ మనం ఎప్పుడు చేసుకుంటాం అని అంటే ఈ రెసిస్టెన్స్ చూస్తున్నాం కదా. సో ఈ రెసిస్టెన్స్ కానీ మనకు బ్రేక్ అవుతుంటే ఓకే, ఇక్కడ మనము సిఈ ట్రేడ్ చేసుకోవడానికి హై పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సిఈ ట్రేడ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఓకే, సో ఇవి మన ఎంట్రీ పాయింట్స్. ఎప్పుడు అని అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ సిఈ ట్రేడ్ కానీ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఇక్కడ మనం సిఈ ట్రేడ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది పొటెన్షియల్ సెల్లింగ్ లెవెల్ కూడాను. ఓకేనా. సో మార్కెట్ కానీ ఇక్కడిక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉందంటే జీరో టు హీరో ఛాన్స్ ఇక్కడి నుంచి వచ్చే ప్రయారిటీ కూడా మార్కెట్లో ఉందన్నమాట. ఓకే, సో యాజ్ పర్ దట్ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుందాం. ఏరియాస్లో కానీ మనకు ఒక ఆపర్చునిటీ వస్తే ఇక్కడ మనం ఒక ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు. 23,700 కాల్. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ మనం చెప్పుకున్నట్లుగా ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ అయితే మార్నింగ్ మనకు ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో అందుకని చెప్పి మనం సెకండ్ హాఫ్లో ట్రేడ్ ఏదన్నా ప్లాన్ చేసుకుందాం. సెకండ్ హాఫ్లో మనం చూడవలసిన జోన్ అయితే ఇదన్నమాట. ఓకేనా, ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎలా ప్లాన్ చేసుకుంటామంటే అబౌవ్ దిస్ అయితే మనం సిఈ ట్రేడ్ అనమాట. ఓకే, క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ వస్తాయి. అట్ ద సేమ్ టైం బిలో దిస్ అయితే పీఈ ట్రేడ్. ఓకే, పీఈ ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే కానీ మనకు మార్కెట్లో జీరో టు హీరో ఆపర్చునిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి సెల్ ఆఫ్ జరుగుతుంది కాబట్టి. ఓకేనా, ప్రస్తుతం స్ట్రైక్స్ అయితే ఇవేను. ఓకే, ఇవి వచ్చి మనకి ఎంట్రీ పాయింట్స్ 1037. ఓకే, సో మనకి ఎటువైపుకి ఈ స్ట్రైక్స్ 23,700 కాల్, 23,800 పుట్, ఎటువైపుకి మనకు బ్రేక్ అయితే మనం అటువైపు ట్రేడ్ని ఇనిషియేట్ చేసుకుంటాం. చూద్దాం ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ